హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి రీజనింగ్లోని సిరీస్ అంటే శ్రేణులకు సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం రీసెంట్గానే కోడింగ్ అండ్ డీకోడింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇంకా ఎవరైతే యొక్క కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది ఫినిష్ చేయలేదో వాళ్ళందరూ కూడా యొక్క కోడింగ్ అండ్ డీకోడింగ్ ఫినిష్ చేసిన తర్వాత ఈ క్లాస్ చూస్తే మీకు కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. ఇంకా డెప్త్ అనేది మీకు అర్థం అవడం జరుగుతుంది. అండ్ క్వశ్చన్ యొక్క సాల్వింగ్ అనేది కూడా ఫాస్ట్గా మీరు అయితే చేయగలరు. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేసి అండ్ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాంతోపాటు మీకు యూట్యూబ్ అనేది కొత్తగా ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది, హైప్ అని. సో ఆ యొక్క హైప్ అనేటటువంటి ఆప్షన్ ఉపయోగించి మన యొక్క ఛానల్ యొక్క వీడియోస్కి సపోర్ట్ అయితే ఇవ్వండి. వీక్లీ మీకు 3 ఛాన్సెస్ ఉంటాయి. ఆ యొక్క 3 ఛాన్సెస్ని కూడా మన ఛానల్కి సపోర్ట్ చేసినట్లయితే మన యొక్క చిన్న ఛానల్కి ఒక చిన్న బూస్టింగ్ అయితే మీరు అయితే అందివ్వగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ యొక్క క్లాసులోకి వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ మనం రీసెంట్గా ఏం డిస్కస్ చేసుకున్నాం, కోడింగ్ అండ్ డీకోడింగ్. మరి దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. మరి ఆ యొక్క పీడిఎఫ్ హ్యాండ్ ఓవర్ చేసి మీరు ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవాలని ఇప్పుడు మనం చూద్దాం. సో దిస్ ఈజ్ అవర్ లెవెల్ 1 ఫౌండేషన్ కోర్స్. యొక్క కనిపిస్తుంది కదా బైనమ్ అని. ఎవరైతే ఇంకా పర్చేజ్ చేయలేదు వాళ్ళందరూ కూడా ఇక్కడ బైనమ్ అనే బటన్ క్లిక్ చేసి మీరు పర్చేజ్ చేయండి. లేదంటే మీరు ఆల్రెడీ పర్చేజ్ చేసి మీకు ఇక్కడ వ్యూ కోర్స్ అని కనిపిస్తుంది. ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు కనిపిస్తుంది రీజనింగ్. దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రీజనింగ్ పీవైక్యూ అని వస్తుంది. రీజనింగ్ పీవైక్యూ పైన క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేయండి. మొత్తం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించినటువంటి క్లాసెస్ అండ్ ఇక్కడ కనిపిస్తుంది కోడింగ్ అండ్ డీకోడింగ్ ఒక ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం మెటీరియల్స్ డైరెక్ట్ మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకొని బ్యాక్ ఎండ్లో ప్రిపేర్ అవ్వచ్చు. ప్రజెంట్ మనకి రీజనింగ్ టైపింగ్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అది కూడా మన బడ్జెట్లో రెడీ చేసే క్యాండిడేట్ ఒకటే దొరికింది కాబట్టి మనం చాప్టర్ వైజ్గా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో టైప్ చేపిస్తున్నాము. ఏ చాప్టర్ రెడీ అయితే ఆ చాప్టర్ సంబంధించినటువంటి డేటాని మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కొత్తగా మీకు స్పెషల్ మెటీరియల్స్ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది కదా. దాంట్లో మీకు రీసెంట్గా పిక్చరల్ జనరల్ సైన్స్ అనేటటువంటి మెటీరియల్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో 210 పేజీల పైగా పిక్చర్స్, టేబుల్స్, ఫార్ములాస్ రైల్వే గ్రూప్ డి పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా అదర్ రైల్వే ఎగ్జామ్స్లో ఇప్పటివరకు అడిగినటువంటి జనరల్ సైన్స్లో మేజర్ పోర్షన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా కొన్ని పర్టికులర్ టేబుల్స్ నుంచి, కొన్ని పర్టికులర్ ఇమేజెస్ నుంచి, కొన్ని పర్టికులర్ ఫార్ములాస్ నుంచి మనకు కవర్ అవుతున్నాయి. సో వాటన్నిటిని కూడా మీకు సింప్లిఫై చేస్తూ మీకు డైరెక్ట్గా ఒక సింగిల్ డేటాలు అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఒక కోర్స్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్పెషల్ మెటీరియల్స్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఓకే. అండ్ అదేవిధంగా సైన్స్ న్యూమరికల్స్తో పాటు ఇంకెన్నో మెటీరియల్స్ అయితే మీకు ఇక్కడ యాడ్ అవ్వబోతున్నాయి. వాటన్నిటిని కూడా ఈ యొక్క స్పెషల్ మెటీరియల్స్ అనేటువంటి యాప్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఓకే. ఈ యొక్క సిరీస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇప్పటి వరకు అంటే 2022లో జరిగినటువంటి గ్రూప్ డిలో మనకు 250కి పైగా ప్రశ్నలు ఈ యొక్క కేవలం సిరీస్ నుంచే రావడం జరిగింది. ప్రతి షిఫ్ట్లో కూడా కన్సిస్టెంట్గా 2 నుంచి 3 క్వశ్చన్లు అయితే మనకి ఒక సిరీస్ నుంచి అడిగారు కాబట్టి నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా మళ్ళీ మనకు 2 నుంచి 3 క్వశ్చన్స్ అనేవి యొక్క సిరీస్ నుంచి వస్తాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం షార్ట్కట్ మోడ్లో, ఈజీ మోడ్లో అండ్ అదేవిధంగా ఆప్షన్స్ క్యాన్సిలేషన్ లాంటి నెంబర్ ఆఫ్ ట్రిక్స్ అండ్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ దాంతోపాటు ప్రిపరేషన్ అనేది ఆన్ ద టైం చేయడం కూడా ఇంపార్టెంట్. ఓకే. సో హార్డెస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ చేసినా అంతే వాల్యూ. అంటే మీరు సిట్టింగ్ అరేంజ్మెంట్ ఒక 10 నిమిషాలు కష్టపడి చేసినా ఒకటే మార్క్. ఇట్లాంటి క్వశ్చన్ ఒక ఫ్యూ సెకండ్స్లో ఆన్సర్ ఇచ్చినా 1 మార్క్ అన్నప్పుడు ఇట్లాంటివి నేర్చుకోవాలి కదా ఫస్ట్. సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, దిగువ శ్రేణిని తార్కికంగా సంపూర్తి చేసేది ప్రశ్న గుర్తు ఉన్నటువంటి స్థానంలో ఉంచాల్సినటువంటి పదం దిగువ వాటిలో ఏది? సో ఇక్కడ మనకి ఒక సిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇది ఆల్ఫా న్యూమరికల్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. S2L, P6N, M18P, J54R, G162T అండ్ నెక్స్ట్ టైం వస్తుంది. ఓకే. ఆల్రెడీ మనం కోడింగ్ అండ్ డీకోడింగ్లో అనాలజీ దాంట్లో మీకు ఏం చెప్పడం జరిగింది, ఆల్ఫాబెట్కి నెంబర్ మనకు రావాలి అని. సో ఎస్ వాల్యూ ఎంత? 19. అవునా? ఎస్ వాల్యూ 19. మరి పీ వాల్యూ ఎంత? 16. అంటే డిఫరెన్స్ ఎంత? 3. ఎం అంటే 13. అంటే ఇదేమవుతుంది? 3 డిఫరెన్స్ ఉంది. ఇది జే అంటే 10. జెర్సీ నెంబర్ ఎంత? 10. అంటే డిఫరెన్స్ 3 ఉంది. జీ ఎంత? G7 సబ్మిట్ అన్నాం. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ 3 తీసేసి 7లోంచి 3 పోతే 4 అంటే ఇక్కడ ఏం రావాలి? డి రావాలి. ఒక ఆప్షన్ ఎగిరిపోయింది. ఓకే. 3 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2, 6, 18. 2 ముళ్ళ 6, 6 ముళ్ళ 18, 18 ముళ్ళ 54, 54 ముళ్ళ 162, 162 ముళ్ళు ఎంత? 2 ముళ్ళ 6, 16 ముళ్ళ చెప్పాలి, 16 ముళ్ళ 48, 486. ఎక్కడ ఉంది? ఇన్నే ఉంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే మనం ముందే నెంబర్ డేటా చేస్తే ఇక్కడ 486, ఇక్కడ 486 ప్రాబ్లం అవుతుంది. లేదు సార్ నేను లాస్ట్ చేస్తా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యూ ఉంది, ఇక్కడ వ్యూ ఉంది, ఇక్కడ వ్యూ ఉంది, ఇక్కడ వ్యూ ఉంది. కాబట్టి లాస్ట్ చేయడం వేస్ట్. ఓకే. కాబట్టి మనం ఇట్లా చేయడం జరిగింది. తక్కువ టైంలో క్వశ్చన్ సాల్వ్ అవుతుంది.
ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రీజనింగ్లో క్వశ్చన్ సాల్వ్ చేసే ముందర ఒకసారి ఆప్షన్స్ అన్ని గమనించాలి. ఏది సిమిలర్గా ఉంటాయో దాన్ని పట్టించుకోవద్దు, అంటే ఆ సెక్షన్ వదిలేయాలి. ఏదైతే సిమిలర్గా ఉండదో ఏ ఆప్షన్స్ అంటే ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ డి ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఈ ఉంది. సో ఒకవేళ ఆన్సర్ ఈ అయింది అనుకో మనకు, అంటే ఫస్ట్ తెలిసిపోయింది అనుకో కథం, ఇంకా మిగిలినంత చేయాల్సిన పని లేదు కదా. అట్లా ఇక్కడ 4 వీలే ఉన్నాయి కాబట్టి అవి చేయకూడదు. అది చేయడం వల్ల మనకే టైం వేస్ట్, ఎట్లా చేసినా వీనే వస్తుంది. ఓకే, ఫర్దర్గా క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తుంటారు కదా, 250 క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ అన్నీ అయిపోయేపు మీరు పర్ఫెక్ట్ అయిపోతారు, జంప్స్ అయిపోతారు కాబట్టి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 9, 10, 18, 45, 109 తర్వాత ఏమొస్తుంది? 9కి 10 డిఫరెన్స్ ఎంత? 9కి 10 మధ్య డిఫరెన్స్ ఎంత? 1. ఇక్కడ 18 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 8. 45 డిఫరెన్స్ ఎంత? 27. 109. 45 ఎంత? 90 ప్లస్ ఈ యొక్క డేటా ఇక్కడ ఎంత వస్తుంది? 64 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏం వస్తుంది? సో ఇది 1 క్యూబ్, 2 క్యూబ్, ఇది 3 క్యూబ్, చూడగానే అర్థమైపోతుంది. ఇది 4 క్యూబ్. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే ఇక్కడనే తెలిసిపోతుంది. నెక్స్ట్ 5 క్యూబ్ అంటే 125. ఓకే, సో ఇక్కడ 9, 5 అంటే 4 వస్తుంది. సో ఫస్ట్ డిజిట్ ఏముంటుంది? 4 ఉంటుంది. సో ఇదే ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అంతే. UCK 4, WFO 9, YIS 19, ALW 39 అయితే తర్వాత ఏమొస్తుంది? 4, 9 డిఫరెన్స్ ఎంత? 5. 20 డిఫరెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ 40 డిఫరెన్స్ అవుతుంది, 79. ఈడ ఉంది, ఈడ ఉంది. నెక్స్ట్ యు అంటే 21, ఇది 23 అంటే 2 డిఫరెన్స్ ఉంది. 25 అంటే 2 డిఫరెన్స్ ఉంది, 2 డిఫరెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి సి వస్తుంది, 2 డిఫరెన్స్. అంటే ఏ అంటే 1 కదా, సి అంటే ఇక్కడ సి, ఇక్కడ సి అంటే ఇది పోయింది ఎట్లా. అండ్ నెక్స్ట్ ఇది చూద్దాం, KOSW. కే అంటే ఎంత? 11, 15, 19, 23. డిఫరెన్స్ ఎంత ఉంది? 4 ఉంది. 23 ప్లస్ 4 ఎంత? 27. 27 అంటే ఏమొస్తుంది? ఏ వస్తుంది. ఇగో ఏ అంటే ఇక్కడ COA 79 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది? మనం సీని కనుక్కోవడం అనవసరంగా వేస్ట్ అయింది. అదే మీకు చెప్పాలనుకుంటుంది. కాంపిటేటివ్లో ఎగ్జామ్ హాల్లో మనం కూర్చున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఫస్ట్ చేయని అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఏం డిసైడ్ చేసినాం? 79 అని అనుకున్నాం. ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది. బి కనుక్కున్నా, ఏబి కనుక్కున్నా మనకు టైం సేవ్ అయ్యేది. సి కనుక్కోవడం వల్ల ఏమైంది? టైం వేస్ట్ అయింది. అందుకే ఇక్కడ మీకు ఫస్టే ఒక టైం వేస్ట్ చూపించడం. నెక్స్ట్ ఇది చూడండి, 124, 129, 136, 145, 156 తర్వాత ఏమొస్తుంది చెప్పాలి. 124, 129కి మధ్యలో డిఫరెన్స్ 5 డిఫరెన్స్ ఉంది. ఇక్కడికి ఒకసారి 7 డిఫరెన్స్ ఉంది. ఇది ఒకసారికి 9 డిఫరెన్స్ ఉంది. ఇది ఒకసారికి 11 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఏమైంది? 5, 7, 9, 11, 13, 6, 3, 9, 9 ఇదేమిటి? ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 11, 21, 47, 97, 179 అయితే తర్వాత మనకు ఏమొస్తుంది? ఓకే, సో 11, 21, నెక్స్ట్ ఏంటిది? 47, నెక్స్ట్ 97, 179 తర్వాత మనకు కావాలి. ఈ రెండింటి మీద డిఫరెన్స్ ఎంత? 10, 26. ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఫాస్ట్గా రావాలండి. ఇది 50 డిఫరెన్స్ ఉంది. ఏం చేయాలి? డిఫరెన్స్ ఎంత ఉంది? 82 ఉంటుంది. ఎందుకంటే 9లోంచి 7 పోతే 2, 17లోంచి 9 పోతే 8. ఈ రెండు మీద డిఫరెన్స్ ఎంత? 16. ఎంత? 24. ఇదెంత? 32. ఇది 8 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 8 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఏమైంది? 8 డిఫరెన్స్ కావాలి. 32, 8 ఎంత? 40. ఇదెంత? 82, 40, 122, 179, 122. ఒకటి రావాలి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఇచ్చేసి ఇది పోయింది. 1, 7, 2, 9, 1, 10 అంటే ఇక్కడ 0 రావాలి. 301 ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకు ఇట్లా చేసినామని అంటే ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే మనకు ఇక్కడ 8 2ల, 8 3ల, 8 4ల, ఇది 8 5లో వస్తుంది. ఓకే, సో ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 3, 7, 13, 21, 31 నెక్స్ట్ టైం అవుతుంది. చూడండి ఏం సెట్ అవుతుంది? 3, 7, 13, 21, 31 నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? ఆప్షన్ చూడండి, 41, 42, 43, 44. 4 తేడా 6 వస్తుంది. 8, 10,
12 31 12 ఎంత 43. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇవన్నీ చూస్తే సింపుల్ గా అనిపిస్తాయి, సిల్లీ క్వశ్చన్స్ సార్ ఇవన్నీ అని. మన ఎగ్జామ్లో పోయినప్పుడు అదే క్వశ్చన్ మనకు దమ్దమ్ అనిపిస్తుంది. ఓకే, సో మనకి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం, ఎగ్జామ్ డేట్ ఇంకా రాలేదు కాబట్టి రిలాక్స్డ్గా మనం ప్రిపేర్ అయితే ఎగ్జామ్ టైంలో జస్ట్ ఇదంతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, హార్డ్ క్వశ్చన్స్ ఒక్కసారి మనం నోట్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆప్షన్ చూడండి 15 13. ఓకే, ఇంకేముంది WJB. ఓకే, LKKK. ఓకే 14 16. సరే 1 3 2 4 డిఫరెన్స్. 2 2 జా 4, 4 2 జా 8, 7 8 15. సో 15 కాబట్టి ఈ రెండు పోయినాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ JV. ఓకే, ఏ ఒక్కటి కనుక మన డిఫరెన్స్ వచ్చేస్తుంది, ఇది చూద్దాం. ఏ అంటే 1, ఇది 4, జీ అంటే 7. 1 4 7, నెక్స్ట్ టైం వస్తుంది 10 వస్తుంది. 10 అంటే ఇది ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఎందుకంటే 10 అంటే ఎంత, జెర్సీ నెంబర్ 10 కదా. సో ఇక్కడ ఏమవుతుంది టీను జే, ఆటోమేటిక్గా మిగిలిన అన్ని మనం కనుక్కుపోయినా అదే వస్తుంది. ఓకే 14 14 17 85 92. ఓకే, పెద్ద నెంబరే కనిపిస్తుంది కదా. సో సంథింగ్ ఈజ్ దేర్, ఫోకస్ చేయాలి. 14 14 17 85 92. ఓకే 14 1 14 లేదా 14 14 అంటే మనకి ఇక్కడ ఇంటూ ఒకటి చూద్దాం. 3 తేడా 5ల 7. ఇక్కడ చూడండి 1 3 5 7, తర్వాత ఏమొస్తుంది 9. మల్టిప్లై ప్లస్ ఇక్కడ ఇది మల్టిప్లై. 92 9ల 2 9ల 18. అంటే ఇగో ఇది పోయింది. 9 9 81 81 1 82 82. సో ఆప్షన్ ఏంటిదండి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, select the option that represents the letter that when placed from left to right in the same sequence in the blanks below will complete the letter series. కింది ఖాళీలలో అదే క్రమంలో ఎడమ నుంచి కుడికి ఉంచినప్పుడు అక్షర శ్రేణిని పూర్తి చేసి అక్షరాలను సూచించినటువంటి ఆప్షన్ ఎంచుకోండి. ఓకే, ఇక్కడ చూడండి BVMW ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడ బికి బి ఉంది, ఎంకి ఎం ఉంది. అంటే ఇక్కడ ఏం పెట్టవచ్చు, బి పెట్టవచ్చు, అంటే బి ఇక్కడ ఇది పెట్టవచ్చు. అండ్ సేమ్ ఇది తీసుకుంటే ఇక్కడ ఏముంది, డబ్ల్యూ ఉంది. సో ఇక్కడ డబ్ల్యూ పెట్టిన అంటే VW ఎక్కడ ఉంది, అన్నిట్లో అదే ఇచ్చాడు కాబట్టి ఇది కరెక్టే. ఓకే, ఇక్కడ క్యూ తర్వాత ఏమొచ్చింది, BV వచ్చింది. సో ఇక్కడ బి పెట్టుకున్నాం. ఓకే, బి పెట్టుకుంటే ఇక్కడ బి తర్వాత MW. ఓకే, ఇక్కడ మనం ఏం పెట్టుకోవచ్చు, MW. సో లాస్ట్లో MW ఉండాలి. ఇక్కడ WM పోయింది, MR పోయింది. సో MW. ఓకే, సో ఇక్కడ మనకు సేమ్ అక్షర శ్రేణి అంటే ప్రాపర్ సిరీస్ లెక్క రావాలి. BVMWT వచ్చింది, ఇక్కడనేం క్యూ వచ్చింది. అంటే ఇక్కడ సేమ్ ఆర్డర్లో తీసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ R కనిపిస్తుంది, ఇక్కడ S కూడా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం RSI పెట్టుకుంటే అయిపోద్ది కదా, RS. ఓకే, సో ఇక్కడ సిరీస్ ఏమొస్తుంది, BVMWQ BVMWR BVMWS BVMWT. ఎందుకంటే ఇక్కడ లాస్ట్లో టీ వచ్చింది కాబట్టి మనం ఆప్షన్స్ కూడా గమనించాలి. ఆప్షన్స్ గమనించి ఇక్కడ RS అనేది కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ RST QRST ఇది ఫామ్ అవుతుంది. ఓకే, సో అందుకే ఇవన్నీ కొద్దిగా టిపికల్ క్వశ్చన్స్, ఎగ్జామ్లో సడన్గా స్ట్రైక్ అవ్వవు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 5 13 23 49 -193. 5 13 23 49 -193. సో ఆలోచించండి, 5కి 13 తేడా ఎంత, 8 కదా. ఇది 10, ఇది 26. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా ఉందా, 8 10 26 ఏం సెట్ అవ్వట్లేదు. ఓకే, సో 5 2 10 + 3 13 2 26 - 3 23 2 46 + 3. సో ఇది కూడా అంతే, 2 -3 49 2 ఎంత, 49 2 98. 98 నుంచి 3 95. ఓకే, మరి 95 2 95 ఆప్షన్లు ఉందా, ఎందుకని ఉంది కదా కాబట్టి 95 2 ఏమవుతుంది, 95 2 190 + 3 చేస్తే 193. ఎస్ మ్యాచ్ అవుతుంది. అంటే ఇదే సిరీస్. × 2 + 3 × 2 - 3. ఓకే, సో
సో ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. PE2 GJ3 LO5. ఓకే, 2 3 5 7 తర్వాత ఏమొస్తుంది? 11 వస్తుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే 2 3 5 7 అనేవి ఏంటిది? ప్రైమ్ నెంబర్స్, అంటే ప్రధాన సంఖ్యలు కాబట్టి తర్వాత వచ్చేది ఏంది? 11 అనేది ప్రధాన సంఖ్య. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ టైం సేవింగ్ క్వశ్చన్స్ అండ్ దాంతోపాటు రాకపోతే టైం కిల్లింగ్ కూడా. 2 14 70 210. తర్వాత ఏమొస్తుంది చెప్పండి? 2 ఏళ్ళ 14, అవునా? 7 14 ఎందులో పోతుంది? 14 5 23 210 1 7 5 3 తర్వాత ఏమవుతుంది? 7 5 3 తర్వాత 1 అవుతుంది, అంటే 210 అవుతుంది. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ ఈ సేమ్ క్వశ్చన్ మనం ఇంకో లాజిక్ కూడా పెట్టుకోవచ్చు. ఏంటంటే 7 అనే ప్రధాన సంఖ్య, 5 అనే ప్రధాన సంఖ్య, 3 అనే ప్రధాన సంఖ్య కాబట్టి దీని తర్వాత కూడా ప్రధాన సంఖ్య పెట్టుకుంటే 420 అని వస్తుంది. కాబట్టి ఇది కాంట్రవర్షియల్ క్వశ్చన్. ప్రధాన సంఖ్యల మోడ్లో తీసుకుంటే. అదే బేస్ సంఖ్యలు తీసుకుంటే 7 5 3 1 అట్లా కూడా వస్తుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా కొద్దిగా ట్రికీ క్వశ్చన్స్ కాబట్టి రైల్వే నెగ్లెక్ట్ చేసేసింది. మనం ప్రిలిమినరీ కీ ప్రకారంగా చేస్తున్నాం అనమాట. 4 5 12 39 160 తర్వాత ఏమొస్తుంది? 4 5 12 39 160 తర్వాత ఏమొస్తుంది చెప్పండి? ఏం లాజిక్ ఉంది? 4కి 5కి ఒక డిఫరెన్స్ ఉంది. 5 12 ఇలాగ చేసినట్టు చేద్దామా? 5 2 10 ప్లస్ 2 12 మూల 36 ప్లస్ 3 అయితే వస్తుంది. అవును, 12 మూల 36 ప్లస్ 3 39 4లో చేద్దాం. ఎందుకంటే 1 2 3 ఇట్లా వచ్చింది కదా. 4 1 1 ప్లస్ 1 39 అంటే 44 160 కదా. 39 4 156 ప్లస్ 4 160 160 5 16 5 ఎంత? 80 ప్లస్ 5 805. మల్టిప్లికేషన్స్ రావాలండి. మినిమం మల్టిప్లికేషన్స్ రాకుంటే ఎట్లా? ప్రాబ్లం అవుతుంది కదా. నాతో పాటు మీరు కూడా సైమల్టేనియస్గా ప్రాక్టీస్ చేయాలి ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ ద లెటర్ దట్ వెన్ ప్లేస్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద సేమ్ సీక్వెన్స్ ఇన్ ద బ్లాంక్స్ గివెన్ బిలో ఫిల్ ద కంప్లీట్ లెటర్ సిరీస్. ఈ కింది ఖాళీలు అదే క్రమంలో ఎడమ నుంచి కుడికి ఉంచినప్పుడు అక్షర శ్రేణిని పూర్తి చేసేటటువంటి అక్షరాన్ని సూచించేటటువంటి ఆప్షన్ ఎంచుకోండి. ఓకే, బి డాష్ ఎక్స్టీ, ఇక్కడ వై వచ్చింది. ఓకే, ఇక్కడ జెడ్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఒకటి చూడండి, అన్ని ఆప్షన్స్లో మనకి ఏం కనిపిస్తున్నాయి? ఇక్కడ టీ అనేది కనిపిస్తుంది, అంటే ఇక్కడ ఖచ్చితంగా టీ వస్తుంది. ఎం కంటే ముందే ఉంది, టీ ఉంది, రైట్? ఎం కంటే ముందర ఏముంది? టీ అనేది మనకు కామన్గా ఉంది. సో ఇక్కడ కూడా టీ అనేది ఫిల్ చేద్దాం. ఇక్కడ కూడా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎం అనే ముందర ఇక్కడ ఉంది. ఓకే, సో జెడ్ అండ్ వై, వై కంటే ముందు ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ కూడా హెచ్ అనేది పెడదాం. ఇక్కడ కూడా హెచ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా హెచ్ అని పెడదాం. సో హెచ్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. మరి మొత్తం ఈక్వేషన్ ఫిల్ చేసి చూద్దాం అది కరెక్ట్ అయినా కాదని. పి హెచ్ ఎక్స్ టీ, టీ తర్వాత ఏముంది? ఏముంది కాబట్టి ఇక్కడ ఎం పెట్టండి, ఎం. అండ్ తర్వాత ఆటోమేటిక్గా దీనికంటే ముందు బి ఉంది కాబట్టి ఇక్కడ కూడా బి పెట్టేస్తే బి ఎక్స్ వై టీ ఎం టీ హెచ్ జెడ్ టీ ఎం మ్యాచ్ అయింది కదా. సో మనం చేసింది కరెక్టే. సో ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 7 20 37 56 79 108 తర్వాత ఏమొస్తుంది? 7 20 37 56 79 108 తర్వాత ఏమైంది చెప్పండి? 7కి 20కి మధ్య డిఫరెన్స్ ఎంత? 13. ఇదెంత? 17. ఇదెంత వస్తుంది? 19. ఇదెంత? 23. ఎందుకంటే చూడండి, 7లోంచి 5 పోతే 2, 9లోంచి 6 పోతే 3, అండ్ ఇది 8లోంచి 9 పోతే ఏమొస్తుంది? 9 వస్తుంది లాస్ట్కి. అండ్ నెక్స్ట్ 10లోంచి 7 పోతే 3, అక్కడ ఆల్రెడీ ఒకటి తీసుకుపోయినాం కదా కాబట్టి ఇక్కడ 2. అండ్ నెక్స్ట్ ఏమైంది? ఇక్కడ చూడండి 13 17 19 23 29 అనేవి ప్రధాన సంఖ్యలు కాబట్టి దీని తర్వాత వచ్చేది కూడా ప్రధాన సంఖ్య కాబట్టి 31. 8 1 9 13 13. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. D6W G70
M11N V20E. ఓకే, సో ఇక్కడ చూడండి అన్ని 36, ఇది ఒక్కటి 34 వచ్చింది. అండ్ ఇది EH ఇటు ఉన్నాయి కదా, సరే చూద్దాం. 6, 7, 11, 20. ఓకే, 6, 7, 11, 20 చూడండి. 6కి ఒకటి డిఫరెన్స్ ఒకటి ఉంది, 7, 11కి D6W, D70, M11N, D20. ఓకే, D4, 7, ఎంత 13, D22, 4, 7, 3 తేడా 6, 9, తర్వాత ఏమైంది 12 డిఫరెన్స్. 22, 12 ఎంత చెప్పండి? 22, 12 ఎంత? 34 కదా. 34లోంచి 26 తీసారా? ఎందుకంటే బిట్స్ 26 కదా. సో 26 తీసేస్తే 8 వస్తుంది. 8 అంటే హెచ్ వస్తుంది. ఓకే, సో ఇది పోయింది. ఓకే, నెక్స్ట్ ఎస్ ఉంది, ఇక్కడ టీ ఉంది. ఓకే, W23, ఇదేమవుతుంది 20, 14, 5, 3 తేడా 6 తేడా 9 తేడా 12 తేడా. సో ఇక్కడ ఇది పోతే మనకు అవతల నుంచి 7 రావాలి. అవతల నుంచి 7 మనకు సెట్ అవుతుంది అంటే 26లోంచి ఆ డేటా తీస్తే, అంటే 26లోంచి 7 పోతే ఎంత 19. 19 అంటే ఎస్ రావాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇదిగో ఇది పోయి, సో ఇప్పుడు ఈ రెండిట్లనే ఉంది. సో చూద్దాం ఇక 6, 7, 11, 20 ఈ డేటా. ఓకే, సో ఈ రెండింటి మీద డిఫరెన్స్ ఒకటి 4, 9, 1 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్. ఓకే, మరి ఇదేమైంది 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16. 20, 16 ఎంత 36. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 8, 9, 20, 63, 256 తర్వాత ఏమొస్తుంది 8, 9, 20, 63, 156. నెక్స్ట్ ఏమొస్తుంది 8, 9, 20, 63. ఓకే, సో ఒకటి తేడా 11, 43. ఓకే, సో ఇక్కడ చూడండి 8 ఒకట్ల 8 ప్లస్ 1 9, 9 2ల 18 ప్లస్ 2 20, 20 3ల 60, 60 ప్లస్ 3 63. అండ్ 63 4ల ప్లస్ 4 చేసి ఇది వస్తుంది. ఎందుకంటే 4 3ల 12 ప్లస్ 4 ఇది వస్తుంది. ఇది ఇంటూ 5 ప్లస్ 5 చేస్తే మనకేమొస్తుంది 1280. 1280 ప్లస్ 5 1285. ఎట్లయినా ప్లస్ 5 అంటే ఇదే వస్తుంది. సంథింగ్ ఇంటూ 5 మనకు ఆ డేటా వచ్చేసిన తర్వాత ఇచ్చేసి ఇదే ఆప్షన్ ఏంటిదంటే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. EHT 13, HKW 17, LOA 22, QTF 28, WZL 35 అయితే తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటిది? ఓకే, సో ఈ క్వశ్చన్ యొక్క ఆప్షన్ చూడండి ఒకసారి. ఇక్కడ టీ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ టీ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. అంటే ఒకవేళ మనకు కనుక ఎస్ అయింది అనుకోండి డైరెక్ట్ ఆన్సర్, ఆర్ అయినా డైరెక్ట్ ఆన్సర్. ఒకవేళ కనుక మనకు టీ అయింది అనుకోండి, అప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఒకటి మనం టాలీ చేసుకుంటే సరిపోతుంది, లేదా నెంబర్ అని టాలీ చేసుకుంటాం. సరేనా? సో ఇప్పుడు మనకు ఆర్ఎస్టీ 3 కనిపిస్తున్నాయి కాబట్టి చూద్దాం. సో టీ అంటే 20, డబ్ల్యూ అంటే 23, ఇది 1, ఇది 6, ఇది 12. సో డిఫరెన్స్ ఎంత 3. ఇక్కడ డిఫరెన్స్ ఎంత చెప్పండి 23. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది 4 డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ 5, డిఫరెన్స్ 6, 3, 4, 5, 6 తర్వాత ఏమైంది 7, 12, 7 ఎంత 19. 19 అంటే ఏంటి ఎస్. సో ఇది ఆన్సర్ అయిపోయింది ఫటాఫట్. మీరు మెయిన్ అన్ని చేయాలి. నేను ఇక్కడ క్వశ్చన్ తక్కువ టైంలో ఎట్లా సాల్వ్ చేయాలి నేను చెప్తున్నా, మీరు దాంతోపాటు ఇది చేయాలి. E2H ఎంత 5, 8 అంటే 3 డిఫరెన్స్, 8, 12 4 డిఫరెన్స్, ఇక్కడ 5 డిఫరెన్స్ ఎందుకంటే ఇది ఎంత 17, 12 5 డిఫరెన్స్, 23, 23కి 17కి 6 డిఫరెన్స్. తర్వాత ఏమైంది 23 + 7 ఎంత 4. ఖతం డి వచ్చేసి ఆప్షన్ ఇదే. ACE 9, PDF 12, GIK 27, HJL 30, డాష్ NPR 48, SUW 63 అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి దాని యొక్క డేటా ఏంటిది? ఆప్షన్ చూడండి OPQ
ఓకే, మ్యాక్సిమం నెంబర్ల దగ్గరికి వెళ్ళకండి, ఇగో వీటి దగ్గరికి వెళ్తేనే మనకు ప్రాబ్లం లేదు. ఒకవేళ సింపుల్గా ఉంటే అప్పుడు చూడొచ్చు. ఇగో 9, 12, 27 అంటే మళ్ళీ మనకి ఇక్కడ డిఫరెన్స్ వేరే వస్తుంది. ఓకే, సో మనకు కావాల్సింది లాస్ట్ డిజిట్ కదా. సో ఈ ఎఫ్, ఇది 5, ఇది 6, ఇదంతా 11, 12, ఇది 18, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది 23. ఇక్కడ ఏమైంది వరుస ఏమంటుంది 5, 6, 11, 12. ఓకేనా, నెక్స్ట్ ఈ రెండు మీద డిఫరెన్స్ 5 ఉంది కాబట్టి సేమ్ ఇక్కడ కూడా అంత 17, 18. నెక్స్ట్ ఇక్కడ కూడా డిఫరెన్స్ 5 ఉంది. ఓకే, సో 17 అంటే ఎంత క్యూ. ఇది ఈ రెండిట్లోనే ఒకటి ఆన్సర్ అవుతుంది. ఈ రెండు పోయింది. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ చూద్దాం. ఏ అంటే ఎంత 1, 2, 7, 8, 14, ఇదేమది 13. 13 అంటే ఇది ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో అక్కడ పక్క పక్క నెంబర్లు వాటి మధ్య డిఫరెన్స్ 5గా ఉండేటట్టు ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 16, 18, 27, 55, 120 తర్వాత ఏమొస్తుంది 16, 18, 27, 55, 20 తర్వాత ఏమొస్తుంది. సో 16, 18 డిఫరెన్స్ 2 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి మనకి ఎంత ఉంది 9 ఉంది. సెట్ అవ్వట్లేదు మనకి ఆర్డర్ అనేది. సో ఎట్లా చేద్దాం. ఓకే, సో దీన్ని 1 క్యూబ్ ప్లస్ 1 రాసుకోవచ్చు, దీన్ని 2 క్యూబ్ ప్లస్ 1 రాసుకోవచ్చు. ఎందుకంటే 2 క్యూబ్ అంటే 8, 8 ప్లస్ 1 అంటే 9 వస్తుంది. అండ్ నెక్స్ట్ 3 క్యూబ్ ప్లస్ 1 అంటే 28 వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అని 28. అండ్ నెక్స్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 4 క్యూబ్ ప్లస్ 1 అంటే 3, 5. అండ్ నెక్స్ట్ ఇదేమిది 5 క్యూబ్ ప్లస్ 1 అంటే 126. సో 120, 240 ప్లస్ 6, 246. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో చూస్తున్నారు కదా ఎంత లాజిక్స్ ఉందో. చూడడానికి సింపుల్ నెంబర్ కనిపించినా చాలా లాజిక్స్ అనేవి ఉంటాయి, అందుకే స్కిప్ చేయొద్దు. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ ద లెటర్ దట్ వెన్ ప్లేస్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద సేమ్ సీక్వెన్స్ ఇన్ ద బ్లాంక్స్ బిలో విల్ కంప్లీట్ ద లెటర్ సిరీస్. ఈ కింది ఖాళీలో అదే క్రమంలో ఎడమ నుంచి కుడికి ఉంచినప్పుడు అక్షర శ్రేణిని పూర్తి చేసేటటువంటి అక్షరాలను సూచించేటటువంటి ఆప్షన్ ఎంచుకోండి. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రం చాలా లాజికల్గా ఆలోచించాలి మనం. మనకు మెయిన్ కీ అనేది ఆప్షన్లే ఉంటుంది. ఆప్షన్స్ గమనించాలి. చాలా మటుకు క్లూస్ అనేవి ఆప్షన్లో మనకు క్లియర్గా కనిపిస్తుంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి పిఆర్, ఇక్కడ ఆర్ఎన్, ఇక్కడ ఆర్ఎన్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఆర్ఎన్ ఉంది, సో ఇక్కడ ఆర్ఎన్ ఉంది. సో ఇక్కడ కూడా ఆర్ఎన్ పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ సెకండ్ది ఇక్కడ ఎన్ వచ్చింది, ఇక్కడ ఎన్ వచ్చింది, ఇక్కడ ఎన్ వచ్చింది, ఇక్కడ ఎన్ ఉందా లేదు, ఇది పోయింది. సో మనకిది ఇక్కడ ఎన్, ఇక్కడ కూడా ఆర్ తర్వాత ఎన్ కదా. సో ఇక్కడ ఎన్ ఉందంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఆర్ వస్తుంది. లాస్ట్లో ఆర్ ఉంది ఇదే. సో ఇది పోయింది, ఇది పోయింది. సో అంతే సింపుల్గా ఇదే ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం మొత్తం స్ట్రక్చర్ని తీద్దాం. ఓకే, టీ టీ ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ టీనే కదా. పిఆర్ఎన్. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ డి ఉంది కదా, సేమ్ అంతే డిటిఆర్ఎన్. అండ్ నెక్స్ట్ డి, సి తర్వాత డి అంటే తర్వాత ఇక్కడ ఈటిఆర్ఎన్. తర్వాత ఇక్కడ ఏమొస్తుంది ఎఫ్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ అదే ఉంది ఎఫ్. ఓకే, అన్ని మ్యాచ్ అయినాయి కదా. టీడీఎఫ్ అనేది మనకు అక్కడ ఒక ప్రాపర్ ఆర్డర్లో వచ్చినాయి కాబట్టి ఆప్షన్ ఏ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. ఈ కింది వాటిలో ఇచ్చినటువంటి శ్రేణిలోని ప్రశ్న గుర్తు స్థానంలో ఏ సంఖ్య వస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటిదంట 13, 27, 56, 15, 234. నెక్స్ట్ సో 13 2ల 26 ప్లస్ 1, 27 2ల ఎంత చెప్పండి, 27 2ల 54, 54 ప్లస్ 2, ఇది 56 2ల ఏమవుతుంది, 56 2ల చెప్పాలి. 56 2ల 112 ప్లస్ 3, ఇది 2ల ప్లస్ 4 సేమ్ అంతే, ఇంటూ 2 ప్లస్ 5. సో 234 ఇంటూ 2 ఏమవుతుంది 8, 6, 4, 468 ప్లస్ 5 ఏమవుతుంది 473. సో ఆప్షన్ ఏంటిదండి, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 7, 56, 28, 224, 112 అయితే ఎట్లా. సో ఇక్కడ చూడండి
పెరిగి తగ్గింది, పెరిగి తగ్గింది. అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ తీసుకోవాలి. ఓకే, ఆల్టర్నేటివ్ తీసుకోవాలి. 7 4 28, 28 4 112, 112 4 ఎంత? మనకు అది అడిగిందా? కాదు, ఇది ఈ 5 అడిగిందిగా. 56 2ల 56 4 224, 224 4 4 16. ఓకే, 22 22 4 88, 88 అక్కడ ఒకటి మిగిలింది అంటే 89, 890. అంతే. ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ టు మేక్ ఇట్ లాజికలీ కంప్లీట్? ఈ కింది వాటిలో ఏ పదం అనేది ఇచ్చినటువంటి శ్రేణిలోని ప్రశ్న గుర్తు స్థానంలో తార్కికంగా పూర్తి అవుతుంది? జిఈసిఏ. ఓకే, రివర్స్ వెళ్ళిపోయింది. జీకి ఈకి డిఫరెన్స్ ఎంత? 2. ఈకి సికి డిఫరెన్స్ ఎంత? 2. సికి ఏకి డిఫరెన్స్ ఎంత? 2. తర్వాత వై వస్తుంది. సో ఇది పోయింది. తర్వాత జే కే. ఓకే, ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? ఆర్పి 2 డిఫరెన్స్, ఎన్ఓపి 2 అండ్ ఎల్ఎంఎన్ 2. తర్వాత జే రావాలి. జే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది పోయింది. అండ్ నెక్స్ట్ 2 అండ్ నెక్స్ట్ ఎం తర్వాత కే వస్తుంది. కేఎల్ఎం. ఓకే, సో ఇది 13 అయితే ఇది 11, ఇది 9, ఇది 7, తర్వాత 5 రావాలి. 5 అంటే ఈ. ఇదే ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 12 14 31 97 393, తర్వాత ఏమొస్తుంది? సో అన్ని కూడా 1960 1970కి పోయినాం కదా. సో ఆలోచించండి. 12 14 31 97 393. సో మల్టిప్లై కనిపిస్తుంది. సో 11 2ల 14 2లు ఎంత? 28 ప్లస్ 3 చేస్తే అది వస్తుంది. అండ్ 31 3ల, ఇదేమో 2ల మల్టిప్లై చేసి ఇది వస్తుంది. 31 3ల 93 ప్లస్ 4. ఓకే, ఇక్కడ 4 యాడ్ చేస్తుంది. అండ్ సేమ్ అట్లే ఇది 4ల 1 ప్లస్ 1ల మల్టిప్లై చేసి ప్లస్ 2 చేసి ఇది వచ్చింది. 2తో మల్టిప్లై చేసి ప్లస్ 3 చేయాలి. దీన్ని 3తో మల్టిప్లై చేసి ప్లస్ 4 చేసి ఇది వచ్చింది. దీన్ని ఇంటూ 4 చేసి ప్లస్ 5 చేసి ఇది వచ్చింది. దీన్ని ఏం చేయాలి? ఇంటూ 5 ప్లస్ 6 చేయాలి. 5 6 11. ఇదే ఆన్సర్. 1971. ఎట్లా అంటే చూడండి, 3 5ల 15 కదా, 15 6 21 కదా. సో ఫస్ట్ డిజిట్ ఎట్లయినా అంటే యూనిట్ డిజిట్ 1 వస్తుంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. 8 18 38 78 158, తర్వాత ఏమొస్తుంది? అది కూడా 8 వస్తుందా? అవును. ఎట్లా? 8 18, 8 2ల 16 ప్లస్ 2 18 38. సో ఇది కూడా అంతే. 18 2ల 36 ప్లస్ 2. అండ్ నెక్స్ట్ 38 78 ఇంటూ 2 ప్లస్ 2. అండ్ సేమ్ అంతే 78 158 ఇంటూ 2 ప్లస్ 2. అండ్ 158 ఇంటూ 2 15 2ల 30 కదా, అంటే 150 2ల 300. 8 2ల 16 అంటే 316. ఇంకో 2 కలిపినాం కాబట్టి 318. 8G 14C 20Y అండ్ 26U. ఇక్కడ ఇది 30 32 వచ్చింది. ఓకే, ఇక్కడ P ఇక్కడ QR. ఓకే, సో PQRలు కనుక్కుందాం, ఆ తర్వాత తెలిసిపోతుంది. ఇక్కడ G పెరిగింది, C తగ్గింది, Y ఓకే రివర్స్ వచ్చింది. ఓకే, ఇది 7 3 25 21 డిఫరెన్స్ 4 కనిపిస్తుంది కదా. 21లోంచి 4 తీసి 17. 17 ఎంత? Q. ఈ 2 పోయినాయి. 30 32. సో 8 14 డిఫరెన్స్ ఎంత? 6. 14 20 డిఫరెన్స్ ఎంత? 6. దీని డిఫరెన్స్ ఎంత? 6. 26 ప్లస్ 6 ఎంత? 32. ఇది ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 13 17 19 23 29, తర్వాత ఏమొస్తుంది? ఇవన్నీ కూడా ఆల్రెడీ గత ఎగ్జామ్లో ఒక గ్రూప్ ఏ కాదు, అంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్లో యాస్టిజ్గా అడిగిండు. సో ఏమొస్తుంది? అన్ని కూడా ప్రధాన సంఖ్యలు కాబట్టి తర్వాత 31 వస్తుంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 225 221 214 201 176, తర్వాత ఏమొస్తుంది? ఆలోచించండి. డిఫరెన్స్ ఎంత ఉంది? మీరు కూడా నాతో పాటు ఆలోచించాలి. ఆలోచిస్తేనే వర్కౌట్ అవుతుంది. ఓకే, 221 214 01 176. ఓకే, ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 4.
7 డిఫరెన్స్, ఎందుకంటే 7 2 14, 7 3 20. ఇది తీసుకుంటే 13 డిఫరెన్స్, 5 డిఫరెన్స్. ఓకే, సో వీటి మధ్య ఏం డిఫరెన్స్ మనకేం మేజర్ కనిపిస్తలేదు కాబట్టి 4 7కి 3 డిఫరెన్స్, 6 డిఫరెన్స్. ఇదెంత 12, 3 3 2 6 6 2 12 12 2 24. సో 25 24 49. సో 49. సో 176లోంచి 49 అంటే 50 అనుకోండి. 176లోంచి 50 పోతే 126, 126కి ఒకటి కలిపితే 127. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. Select the option in which the given letters when filled in the blank spaces of the letter series given below in the same order from left to right will complete the series. ఓకే, సో సేమ్ ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. క్యూ ఉంది, క్యూఎన్ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ చూడండి క్యూఎన్డి ఉంది, ఇక్కడ క్యూ తర్వాత డాష్ తర్వాత ఇక్కడ ఏ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ డి వచ్చింది, అంటే ఇక్కడ ఎన్ పెట్టేద్దాము. ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది, ఇంకో ఈ 2 పోయి. ఓకే, సో ఈ రెండింటిలో ఫస్ట్ ఏముంది, టీ ఉంది, అంటే ఇక్కడ టీ వస్తుంది, జీ తర్వాత టీ వస్తుంది, అంటే ఇక్కడ కూడా జీ తర్వాత టీ, ఇక్కడ కూడా జీ తర్వాత టీ ఉంది, ఇక్కడ కూడా ఏమొస్తుంది, జీ వస్తుంది. జీటీ, జీటీక్యూ, జీటీక్యూ, జీటీక్యూ ఎన్, ఇక్కడ ఏమొస్తుంది, జీటీ క్యూఎన్, జీటీక్యూఎన్, జీటీక్యూఎన్, జీటీక్యూఎన్. ఇక్కడ డి వచ్చిందంటే ఇక్కడ సి వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ బి వస్తుంది, ఇక్కడ ఏ వచ్చింది. ఓకే, సో ఆర్డర్ ఏంటిది, జి టి క్యూఎన్ ఏ అండ్ నెక్స్ట్ ఇక్కడ బి వస్తుంది, సేమ్ అంటే ఇక్కడ సి వస్తుంది, ఇక్కడ డి వస్తుంది, సేమ్ డేటా. సో మ్యాచ్ అవుతుంది ఏంది, ఇట్లా ఇక్కడ సిటీ లాస్ట్లో సిటీకి అయితే ఉంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా పార్ట్ 1 అంటే ఈ యొక్క క్లాస్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నా, మీకు క్లియర్గా అర్థమైనట్టు. అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి వీడియోని వినండి. నెక్స్ట్ టైం మీరు వినేటప్పుడు మాత్రము రన్నింగ్ నోట్స్ పక్కన పెట్టుకొని వీడియోని పాజ్ చేసుకుంటూ క్వశ్చన్ రాగానే ఎమ్మటే దాన్ని సాల్వ్ చేయండి. మీరు ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నారంటే వీడియోని మళ్ళీ కంటిన్యూ చేస్తే మీరు ఆ యొక్క మిస్టేక్ ఎక్కడ చేస్తున్నారనేది మీకు ఐడియా వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. మనకు దాదాపుగా 250కి పైగా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఏ ఒక్క క్వశ్చన్ కూడా మనం అయితే స్కిప్ చేసేది లేదు. అన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఓకేనా, సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సిపిటి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క శ్రీనివాస్ మీకు యాప్ నుంచి. అండ్ దాంతోపాటు మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో మీకు ఆల్రెడీ కోడింగ్ అండ్ డీకోడింగ్ యొక్క ఫైల్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కదా, దాన్ని గ్యాదర్ చేసుకోండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ వీడియో మనకు రెడీతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.